భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం సంత కావడంతో ప్రచారం జోరందుకుంది. ప్రతి దుకాణం తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థి కోవాలక్ష్మి ఎన్నికల ప్రచారం చేశారు. బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ప్రజలందరూ ఓటు వేసి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు మూడోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరొకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని కోవాలక్ష్మి హామీ ఇచ్చారు. ఎప్పుడు కూడా వాళ్ళ రుణాన్ని నేను తీర్చలేను. ఎందుకంటే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈరోజు మూడోసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి నాకు ప్రకటించిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. ఆసిఫాబాద్లో ఈరోజు సాటర్డే రోజు ఈరోజు మన ఇక్కడ సంత ఉంటుంది. ఈ సంతలో మేము తిరుగుతున్నాం. అందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాం. మీకు అందరూ కూడా మీ కారు గుర్తుగా ఓటేసి గెలిపిస్తామమ్మా. వారి మీద ఏం టెన్షన్ పడలేదు. చాలా సంతోషం. మనందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన రేపు అందరూ కూడా మా ప్రజలందరూ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, లక్ష్మీ పూజలు మంచిగా జరుపుకోవాలని, అందరూ కూడా లక్ష్మీ కటాక్షాలు కలగాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.